ఏంటి బ్యాడ్ బ్రదర్స్ ఏంది, మ్యాడ్ బ్రదర్స్ ఏంది, బ్యాడ్ ఫ్యామిలీస్ ఏంటి, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇంత ఎందుకు హై టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు? నేరుగా ముఖ్యమంత్రి రోడ్ షోలు చేస్తున్నారు, ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టారు, చాలా అంశాలు చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, మీ పాత నినాదం ఇది నిజంగా ఒకటా? ఇక్కడ మేము చెప్పింది కాదు, రాజా సింగ్ గారే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం కిషన్ రెడ్డి గారు క్యాండిడేట్ను లేట్ చేస్తుండు, పోయినసారి పోటీ చేసిన అభ్యర్థిని పెట్టబోతుండు. ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది, ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించిందని రాజా సింగ్ గారు మేము చెప్పింది కాదు. వారు గతంలో భారతీయ జనతా పార్టీలో 2-3 సార్లు శాసనసభ్యులుగా పనిచేసారు, తర్వాత సస్పెండ్ అయిన కొన్ని కారణాల మూలంగా వారే చెప్పారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కల్వకుంట్ల కవిత గారు చెప్తూనే ఉన్నది. అదే కాకుండా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి సంబంధించినట్టు వారు తల్లి గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, మొదటి భార్య కావచ్చు, వాళ్ళంతా కూడా చెప్తూనే ఉన్నారు కేటీఆర్ గారికి సంబంధించినటువంటి. కాబట్టి జూబ్లీహిల్స్ అంశము సంబంధించి ఇక్కడ మొదటి భార్య, రెండవ భార్య సంబంధించి కావచ్చు, 3 రోజుల పాటు కేటీఆర్ గారు సొంత తల్లిని శవాన్ని చూడలేని చెప్పి వారు మాట్లాడింది, మేము మాట్లాడింది కాదు. ఎక్కువ కాంగ్రెస్ వాడుకుంటున్నట్టుంది ఈ పంచాయతీని. ఎందుకు పంచాయతీ అంటే రాజకీయం అన్ని వస్తుంటాయి, వాళ్ళు వచ్చి మరి మేమేం చేస్తాం? పక్కన మీ కాంగ్రెస్ లీడర్ నవీన్ యాదవ్ అక్కడ ఎవరో వస్తున్నారని చెప్పినప్పుడు ఎవరైనా వస్తుంటారు పోతుంటారు, బాగా తెలిసి ఉంటుంది. అడుగుదాం ఇవన్నీ ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏది దొరికితే దాన్ని వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, మేమేం వాడుకుంటలే. సోషల్ మీడియా సంబంధించి మొత్తం నమ్ముకుంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని. భారతీయ జనతా పార్టీ మొత్తం వదిలేసాం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సునాయాసం గెలుస్తా ఉంది. మహబూబ్నగర్ సంబంధించిన లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఎక్కడైనా ట్రయాంగిల్ ఫైట్ లో ఎక్కువ గెలిచింది ఇప్పటి వరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పరిశీలించండి. ట్రయాంగిల్ ఫైట్ ఉంటే అక్కడ బీఆర్ఎస్ గెలిచింది సార్, మీరు చూస్తారు. మహబూబ్నగర్ లోకల్ బాడీ ఏం జరిగింది, భారతీయ జనతా 150 ఓట్లు అసెంబ్లీ ఎన్నికలు చెప్తున్నాం. వాళ్ళు పోటీ ఓడిపోయిన చోట, ధర్మపురి అరవింద్ ఓడిపోయిన చోట, ఈటెల రాజేంద్ర ఓడిపోయిన ప్రతి చోట, అంటే ట్రయాంగిల్ ఫైట్ ఉన్న చోట బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ సార్ దానికి సంబంధించి కొన్ని ఓట్లు ఉంటాయి, అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓటు దాటినప్పుడు వేరు ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సంబంధించి మొత్తం జూబ్లీహిల్స్ వదిలిపెట్టారు. పోయినసారి 28,500 ఓట్లు వచ్చింది, ఇప్పుడు ఆ ఓట్లు వస్తే చాలు. దానికి ఈ ఫ్యామిలీ పంచాయతీని ఇప్పుడు ఈ సమయంలో, అంత పెద్ద పిల్లలు ఉన్న సమయంలో రాజకీయంగా వాడుకోవడం, మీరు వాడుకుంటున్నారని అనట్లేదు, నేను అదే అంటున్నా. నేను రాజకీయాన్ని వాడుకోవడం, మీరైనా వాళ్ళైనా ఎవరైనా, అసలు రాజకీయాల్లోకి తేవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజకీయాలకు తేవడం కోసం కాదు, కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన మహిళనే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించారా? మీరు రాజకీయం కోసం వాడుకుంటారా? చనిపోయిన మేమేం వాడుకుంటున్నాం? ఎవరైనా రాజకీయంగా మాగంటి గోపీనాథ్ గారి సంబంధించి వాళ్ళ తల్లి చెప్తుంది కదా, మేము చెప్పింది కాదు. ఆమె తల్లి వచ్చి ఎందుకు చేస్తుంది ఇలాంటి కామెంట్ అంటే ఏం చెప్తారు? ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వాళ్ళ సంబంధించి లేఖ రాసిరు, మీరు ఎవరోళ్ళు కలవాలి ఎవరోళ్ళు కలవద్దని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. దానికి సంబంధించి కంప్లైంట్ ఇస్తే మొత్తం వాస్తవ విషయాలు కూడా బయటకు వస్తాయి. మీకు మీద అనుమానం ఉన్నట్టు కదా, పార్టీ మీదే కదా, మీ కంప్లైంట్ ఇవ్వాలి. మీ డెమోక్రటీ వల్ల ముందుకు పోతున్నాం. ఇప్పుడు బండి సంజయ్ గారు ఎన్నికల ప్రభావం చూపిస్తుందా? ఈ అంశం ప్రభావం అనిపిస్తుందా? మేము ఎన్నికల ప్రభావం ఓట్ల కోసం మేము రాజకీయం చేయట్లేదు. దయచేసి మీరు కుటుంబాలతో మీరు ఆడుకుంటుంది మీరు, మేము కాదు. 3 రోజుల పాటు ఎందుకు చూపించలేదు ఆ తల్లికి సమాధానం చెప్పాలి. 92 సంవత్సరాలు అండి ఆ తల్లికి. ఆ తల్లికి మీరు సమాధానం చెప్పాలి కదా. లిఫ్ట్ లో పైకి పోయిండు, తర్వాత కిందికి వచ్చిన తర్వాత నన్ను కలవకుండా పోయిందని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రశ్నలో కేటీఆర్ గారు స్పందించాలి కదా. చీమ చిట్టుకునే కేటీఆర్ గారు ట్విట్టర్లో, మరి కేటీఆర్ గారు స్పందించాలి కదా. మరి నా బాధ్యత లేదు ఇదే అని చెప్తే వాళ్ళు మరి కన్విన్స్ అయితే చూడాలి కదా. కల్వకుంట్ల కవిత గారి విషయంలో స్పందించాడు, మహిళలు అంటే అంత చిన్న సుపామికి మరి డ్రాయర్ బాధిన తప్ప ఏం దొరకలేదు అని చూపిస్తారు. అంటే నిజానికి అనేది అంటే బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచి గెలిచే పరిస్థితిలో ఉందా సార్? ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? దట్ ఈస్ అటానమస్ బాడీ. అంటే మీరు గతంలో బై ఎలక్షన్ తెలంగాణ గతంలో ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి మీద ఇంట్లో దాడులు జరిగినా, రఘునందన్ ఇంట్లో దాడులు జరిగినా అప్పుడు ప్రభుత్వాన్ని కదా మీరు అన్నారు. అరే మీరు అన్నారు, ఎవరన్నా కాదండి మీరు అన్నారు. మేము అన్నప్పుడు వాళ్ళు సమాధానం ఏం చెప్పారు? ఇదే సమాధానం చెప్పారు కదా. మీరు అప్పుడు అది చేస్తే మేము కూడా ఇది చేసినాం అనుకోండి. మరి మీరు చేస్తే మీరు ఎట్లున్నారు? తర్వాత దుబ్బాకలు కావచ్చు, హుజూర్నగర్లో కావచ్చు, హుజురాబాద్లో కావచ్చు, నాగార్జున సార్ కావచ్చు, పాలేరు కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, ఒకటి కాదు కదా చేసింది. మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా డెమోక్రటిక్ వేలో మేము ముందుకు పోతా ఉన్నాం. ఒక ఎక్స్ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు అట్లా మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? పోలీస్ వాళ్ళకి ఏమైనా ప్రమేయం ఉంటే మీరు చెప్పండి. ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మాత్రమే పోలీస్ విభాగం కావచ్చు, మొత్తం యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. మీరు టార్గెట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ టార్గెట్ చేయండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేయండి. అనవసరం బట్టగాల్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీరు బురద వెళ్ళే ప్రయత్నం? మీరు చేసిన తప్పులని మీరే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా జూబ్లీస్లో వచ్చి కూర్చొని
పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వాన్ని మన సుదర్శన్ రెడ్డి గారు బెదిరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏకంగా కాంగ్రెస్ పార్టీ రథాన్ని దగ్ధం చేస్తాం, రథాన్ని దగ్ధం చేస్తామని చెప్పిండు. గతంలో వారు షర్మిల గారు నర్సంపేట పోయినప్పుడు కూడా అట్నే చేసిండు. అంటే మీరు వచ్చి దౌర్జన్యం చేస్తే ఇక డెమోక్రసీ కాపాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందా, మేము చేస్తున్నామా? మేము చాలా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చట్టాన్ని లోబడి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. ఒక ఎలక్షన్ కి ఒక ఎలక్షన్ రెఫరెండం ఉంటుంది. మీరు చెప్పండి, మీరు దుబ్బాకలో ఎప్పటి ఎలక్షన్ అప్పుడే రెఫరెండం అనేది ఉండదు. ఇంకొకటి మీకు వాస్తవం చెప్పాలంటే అది మీ సిట్టింగ్ స్థానం. మీకుంటే మేము కాంగ్రెస్ పార్టీ డెమోక్రాటిక్ జూబ్లీస్ మేము గెలవబోతా ఉన్నాం, చూస్తారు.